అందరికీ దిస్ ఈజ్ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుంచి కొన్ని దుపట్టాస్ తీసుకున్నాను. చాలా రీజనబుల్ కాస్ట్లో వాటి రివ్యూ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేనైతే తీసుకున్న 5 దుపట్టాస్ అయితే ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో తీసుకున్నా. ఇవే మనం బయట ఓన్లీ జార్జెట్ మామూలు సింపుల్ దుపట్టా తీసుకోవాలనుకుంటే 150 చెప్తున్నారు కదా. ఇలాంటి దుపట్టాస్ని మీషోలో చాలా రీజనబుల్ కాస్ట్లో సేల్ చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ వైట్ కలర్ దుపట్టా అయితే తీసుకున్నాను నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో. చాలా అంటే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనే కానీ మంచి నెట్ ప్రొవైడ్ చేశారు. రీజనబుల్ కాస్ట్లో మంచి నెట్ అనేది యూజ్ చేశారు. ఇలా బార్డర్కి వచ్చేసి ఇలా సిల్వర్ కలర్లో ఇలా బీడ్స్ వర్క్ అనేది ఇచ్చారు. అంటే బీడ్స్ లేస్ అనేది దానికి అటాచ్ చేశారు. అలాగే దుపట్టాకు మొత్తం కూడా చిన్న చిన్న కుందన్స్ కూడా స్టిక్ చేశారు. 2 సైడ్స్ వచ్చేసి ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాగా త్రీ అయితే ఇచ్చారు 2 సైడ్స్. చాలా అంటే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది దుపట్టా. నాకైతే 162 రూపీస్ పడింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలంకారీ ప్రింట్లో అయితే తీసుకున్నాను. ఇది బ్లాక్ అండ్ వైట్లో చాలా బాగుంది. కానీ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే కొంచెం డిసప్పాయింటెడ్ అని చెప్తాను. ఫ్యాబ్రిక్ అనేది అంతగా బాగలేదు, నాకు అంత మంచిగా అనిపించలేదు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. అలాగే చిన్న చిన్న ప్రింట్ అనేది వచ్చింది. దీన్ని వాల్రీ ప్రింట్ అంటారు. నాకు కూడా తెలీదు, దానిపైన అయితే అలా ఉంది క్యాప్షన్లో. ఇది ఖాదీ కాటన్. నేనేమనుకున్నా అంటే కొంచెం క్రేప్ ఫ్యాబ్రిక్లో స్మూత్గా వస్తుంది అనుకున్నా, కానీ ఖాదీ కాటన్ అంట. ఫ్యాబ్రిక్ వైజ్ అయితే కొంచెం నాకు మంచిగా అనిపించలేదు. అంటే నేను అనుకున్నది అయితే రాలేదు. నాకు ఇది 167 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ కలర్ చందేరి దుపట్టా అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది. ఫ్యాబ్రిక్ వైజ్ కానీ కలర్ వైజ్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పిక్లో ఉన్న లాగానే వచ్చింది. ఇందులో 5 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వెంటనే తీసేసుకుంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఇంత మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారంటే అస్సలు నమ్మలేను. ఇది చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్. దీనిపైన గోల్డెన్ పట్టా, అంటే మనకి సైడ్ బార్డర్ వచ్చింది కదా గోల్డెన్ కలర్ అనేది. బ్యాక్వర్డ్ బార్డర్ అనేది ఇచ్చారు. మనకి సైడ్ గోల్డెన్ కలర్లో కొంచెం జారీ వర్క్ లా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో 5 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి. మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ దుపట్టా నాకు 146 రూపీస్ పడింది. చాలా రీజనబుల్ కాస్ట్కే వచ్చిందని చెప్తాను. బయట ఇదే దుపట్టా 250 ఆర్ 280 అలా సేల్ చేస్తున్నారు మ్యాచింగ్ సెంటర్లో. నేను కనుక్కున్న తర్వాతే నేను మీషోలో ఆర్డర్ చేశాను. నాకు చాలా రీజనబుల్ కాస్ట్లో వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ కలర్ దుపట్టా. ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది ఓపెన్ చేసి చూసాక. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ అసలు ఎంత బాగుందంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారని. చాలా లైట్ వెయిట్గా ఉంది దుపట్టా అయితే. మంచి జారీ వర్క్తోనైతే ప్రొవైడ్ చేశారు. చిన్న చిన్న బూటీస్ కూడా ఇచ్చారు కదా మధ్యలో. అలాగే సైడ్ బార్డర్ అనేది కూడా జారీ వర్క్తోనే ఇచ్చారు. చాలా బాగుంది. ఎంత మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేశారంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత మంచి క్వాలిటీ వస్తుంది అనుకొని. ఇందులో 7 to 8 కలర్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయి. చాలా బాగుంది. నేనైతే ఈ క్రీమ్ కలర్ ఆర్డర్ చేశాను. మంచి సాఫ్ట్ సిల్క్లో ఇచ్చారు. అసలు చాలా లైట్ వెయిట్గా ఉంది దుపట్టా అయితే. దుపట్టా వచ్చేసి నాకు 274 రూపీస్ పడింది. అసలు చాలా లైట్ వెయిట్గా ఉంది దుపట్టా వచ్చేసి. మనకు కొంచెం బెనారసీ టైప్లో ఉంటుంది. దేనికైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. వెంటనే తీసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లైట్ వెయిట్ దుపట్టా. వైట్ కలర్ దుపట్టా నేను ఒక లాంగ్ ఫ్రాక్ మీదకి తీసుకున్నాను. చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే. అలాగే మనకి సైడ్కి వచ్చేసి గోల్డ్ కలర్ సమోసా లేస్ లాగా అయితే ఇచ్చారు 4 సైజ్. దీనికి నేను 252 రూపీస్ పెట్టాను. నాకు కాస్ట్ అనేది చాలా ఎక్కువ అనిపించింది ఈ దుపట్టాకి. 150 ఆర్ 180 అయితే బెటర్ అనిపించింది. ఎందుకంటే మనకి ఈ దుపట్టా మీద ఇచ్చిన ప్రింట్ కూడా అంత బాగా లేదు. మనకి వాష్ చేస్తే వెంటనే పోతుంది. ప్రింట్ వైజ్ అయితే అసలు బాగాలేదు. అలాగే దుపట్టా కూడా కొంచెం మనకి ట్రాన్స్పరెంట్గా ఉంది. అలాగే మనకి అంత కాస్ట్ పెట్టాలనిపించింది. అంటే నేను మంచిగా వస్తుంది అనుకున్నాను. అంటే ఆ ప్రింట్ అనేది నేను పోతుంది అనుకోలేదు. కానీ చాలా కాస్ట్ పెట్టాను అనిపించింది ఈ దుపట్టాకి. అంతగా నచ్చలేదు నాకు. ఆ ప్రింట్ అయితే ఊరికనే పోతుంది. మీరు తీసుకోవాలనుకుంటే ఒకసారి ఆలోచించండి 250 రూపీస్కి ఇది వర్తా కాదా అని. ఇది చిఫాన్ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంది. కాస్ట్ వైజ్ అయితే సో మచ్ కాస్ట్ అని చెప్తాను. అంతే. ఇక ఈ వీడియో లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఇలాంటి రిలేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూసేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో ఏంటో నాకు కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.